శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. ముందుగా మీ అందరికీ కూడాను ఈ రోజు థంబ్నైల్ చూసారు కదండి, కరుంగళి మాల, దీని గురించి అయితే చెప్పబోతున్నాను. నేనైతే ప్రత్యేకించి ఇదిగోండి డివైన్ హిందూ వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నాను. ఇదేంటి అని అంటే మనకి కావాలి అని అంటే వాళ్ళే అక్కడ శుద్ధీకరణ చేసేసి ఇంకా అలాగే మోర్ పవర్ఫుల్ గా దీనికి ఏంటంటే దేవుడి దగ్గర పెట్టి వాళ్ళు జపం చేసేసి మనకు పంపించడం అనేది జరుగుతుంది. ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అయితే అవుతుంది ఉన్ని ప్రైస్ మీద. సో ఇలాగా మనం పెట్టినప్పటికీ ఏంటి వస్తుంది అని అంటే కరుంగళి మాల ఒకటే కాకుండా మనకి మాలతో పాటు ఇదిగో మాల చూడండి ఈ రకంగానైతే ఉంటుంది. సో దీంతో పాటుగాను మరొక 2 బ్రాస్లెట్స్ అయితే వస్తాయి. ఇదిగోండి ఈ రకంగాను వచ్చిన తర్వాత దీంతో పాటుగా ఇదిగో మనకి ఇంటి ముందు పెట్టుకోవడానికి కొబ్బరికాయ వేసి పెట్టుకోవడానికి ఇలాంటి ఒక బ్యాగ్ని అయితే పంపిస్తారనమాట వాళ్ళు. సో ఈ కరుంగళి మాల గురించి అండ్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ వీడియోలోని. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుందండి. మరి బయటన కొంచెం వర్క్ అయితే అవుతుంది, సో అందుకనే డిస్టర్బెన్సెస్ అనమాట, బయట నుంచి అయితే వస్తుంది, సౌండ్స్ పడుతున్నాయి. అయితే కరుంగళి మాల అనేసరికి చాలా మంది ఈ మధ్య కాలంలోని సెలబ్రిటీస్ వేసుకోవడం చూసి అందరూ కూడాను అయితే ఇది ఏదో పవర్ఫుల్ మాల, మనం కూడా వేసుకుంటే మంచిది అని చెప్పేసి చాలా మంది కొనుక్కోవడం అయితే జరిగింది. అండ్ అలాగే వాళ్ళు తెచ్చుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఎనర్జైజ్ చేసుకొని అవి వేసుకోవడం అనేది కూడా జరిగింది. అయితే చాలా మందికి తెలియని మరొక విషయం అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ కరుంగళి మాల అనేది దేంతో తయారవుతుంది అని అంటే చెట్టు మొదలు ఏదైతే ఉంటుందో దానిలో నుంచి వచ్చిన చెక్కతోనే తయారు చేస్తారు ఇది. అయితే ఈ మాల మనకి ఇదిగో బ్లాక్ బీడ్స్ ఇలా అయితే వస్తుంది, చాలా స్ట్రాంగ్ గానైతే ఉంటాయి బీడ్స్ అన్ని కూడాను. జపమాల సైజులోని ఒకటి 108 బీడ్స్ తోని, అలాగే ఇదిగో ఇవి చిన్నవన్నమాట బ్రాస్లెట్స్. ఈ బ్రాస్లెట్స్ చేతికి వేసుకోవచ్చు, ఇంకా అలాగే మాల మెడలోనైతే వేసుకోవచ్చు. ఇది అందరికీ పడుతుందా అని అంటే పడదండి, అందరికీ అయితే పడదు. ఎందుకు చెప్తున్నానో వినిపించుకోండి. చాలా మంది తెలియకైతే కొంటున్నారు, కొంతమందికే పడుతుంది. ఎవరెవరికి పడుతుంది, ఎలా వేసుకోవాలి, ఏం చేయాలి అనేది క్లియర్గానైతే చెప్తాను, వినండి. మనకి ఎట్లా అయితే ఈ జమ్ స్టోన్స్ చూడండి, రంగులు బాగున్నాయని వేసుకునేవి కాదు ఇవి. మనకి ఏది నప్పుతుందో అదే వేసుకోవాలి. అలాగే ఏ ఫింగర్కి పెట్టుకోవాలో అదే ఫింగర్కి పెట్టుకుంటేనే అవి బాగా వర్కౌట్ అవుతాయి, మన మీద మంచి ప్రభావం అయితే చూపిస్తాయి, మన గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానైతే ఉంటాయి. దాంతోపాటు మన నడవడికలోని కూడాను కొంచెం మార్పులు అనేవి తెచ్చుకోవాలి మనం. అలానే కొన్ని రుద్రాక్షలు కూడాను మనకి పంచముఖ రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖి రుద్రాక్ష, ఇలా రుద్రాక్షలు అన్నీ కూడా ఉంటాయి కదా. వీటిని కూడా ఎవరు దేనికి సంబంధించినది వాళ్ళైతే ధరిస్తారు, వాళ్ళ రాశి చక్రం ప్రకారం, ఇంకా అలాగే జరుగుతున్న పీరియడ్ బట్టి వేసుకోవడం అనేది జరుగుతుంది. మరి అలానే ఈ చెట్టు నుంచి వచ్చిన ఈ మాలలు ఏవైతే ఉన్నాయో, చెట్టు నుంచి కూడా చాలా మాలలు అయితే తయారవుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మారేడు ఉంటుంది కదండి, మారేడు కాయతో కూడాను ఇలాంటి మాలలు అయితే తయారు చేస్తుంటారు. అయితే అవి వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఓకే, కొన్ని పర్వాలేదు, కొన్ని ఎలా ఉంటాయి అని అంటే నెగిటివ్ సెన్స్ ని కూడా తీసుకొస్తూ ఉంటాయి. అది నెగిటివా కాదా, మనకి పనిచేస్తుందా లేదా అనేది ఖచ్చితంగానైతే తెలుసుకోవాల్సి ఉంది. అయితే మనం స్టోన్స్ ధరించేటప్పుడు, చేతి వేళ్ళకి స్టోన్స్ పెట్టుకునేటప్పుడు జమ్ స్టోన్స్, వాటిని ఖచ్చితంగాను మనం ముందు మనకి ఇన్ని క్యారెట్స్ అని ఉంటుంది. చిన్నపిల్లలకైతే తక్కువ క్యారెట్స్, పెద్దవాళ్ళకైతే ఎక్కువ క్యారెట్స్ స్టోన్ అయితే ఉంటుంది. ఈ జమ్ స్టోన్స్ కొనేటప్పుడు చాలా మంది ఏంటి అని అంటే మనకు పడుతుందా లేదా అనేది కూడా తెలుసుకుంటారు. మనం ఏదైనా ఒకటి వస్తువు గాని ఏదైనా ఒక జమ్ స్టోన్ గాని ముట్టుకున్నట్లయితే మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి రావాలి.
అది ఎలా తెలుస్తుంది అని అంటే ఎవరికి తెలీదు. ఇంతకు ముందు ఏం చేసేవారు అని అంటే ఆ జెమ్ స్టోన్స్ కొనే ముందు ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఇప్పుడు షాప్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకోండి, ముందుగా ఎంతో అడ్వాన్స్ ఇచ్చేసి ఆ జెమ్ స్టోన్ తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇన్ని క్యారెట్స్ అనేది ఉంటుంది కదా, చక్కగా ఒక కవర్లోనే లేదంటే ఒక పేపర్లోనో ప్యాక్ చేసేసి వాళ్ళు పడుకునేటప్పుడు తలగడ కింద అయితే పెట్టుకుంటారు. పెట్టుకొని 3 రోజులు నిద్ర చేసిన తర్వాత మనకి స్వప్నంలోని ఎటువంటి ఇబ్బందులు రాకుండా పర్ఫెక్ట్గా ఉండి మంచి మంచి కళలు వస్తున్నాయి అనుకోండి. ఇంకా అలాగే సౌండ్ స్లీప్ అనేది ఉందనుకోండి, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్లీప్ ఉందనుకోండి, ఆ జెమ్ స్టోన్ మనకి పడుతుంది అని అర్థం అనమాట. అప్పుడు ఏం చేసేవారు ఇంతకు ముందు వాళ్ళు, అప్పుడు ఏం చేసేవారు అని అంటే ఆ జెమ్ స్టోన్ కావాలి అని చెప్పేసి మిగతా అమౌంట్ కూడా ఇచ్చి ఆ జెమ్ స్టోన్ తీసుకొని ఉంగరం చేయించుకొని పెట్టుకుండేవారు. ఇప్పుడు ఏంటి అని అంటే ఉంగరాలే వచ్చేస్తున్నాయి. సో తెలిసిన వాళ్ళు ఉంటే అలా చేసి పెట్టుకుంటే చాలా మంచిది. జెమ్ స్టోన్స్ అన్నీ కూడా అలానే పెట్టుకుంటాం. మరి అలానే ఈ కరుంగళి మాలకు వచ్చేటప్పటికి అందరికీ అయితే పడదండి. విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం అయితే ఉండాలి ఇవి వేసుకోవడానికి. ఇంకా అలాగే మంగళవారం పూట చక్కగాను మనము శుద్ధి అయ్యి మంగళవారాలు పాటించిన వారు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అలాగే ఆ భార్యాభర్తలు విడిపోయి ఉంటారు చూడండి, అటువంటి వాళ్ళు ధరించండి, బాగా జరుగుతుంది. చాలా వరకు పెళ్ళైన వారు గృహస్థాశ్రమం పాటిస్తున్న వారు ఏంటి అని అంటే ఒకసారి మీరు ఇది వేసుకొని చూడండి. ఒక 2 రోజుల్లోనే మీకు దీని నుంచి తేడా అనేది తెలుస్తుంది. బాగుంది అనుకోండి, మీ వారికి మీకు మంచిగా పడింది అనుకోండి, ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది అనుకోండి. ఆ 3 రోజుల్లోనే మీకు తెలిసిపోతుంది ఇది మీకు బాగా పడుతుంది అని. లేదు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి, పేచీలు పడుతున్నారు, ఊరికినే తిట్టుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇది మీకు పడనట్టే. అప్పుడైతే తీసేయవలసి ఉంటుందండి. జాగ్రత్తగా గమనించుకొని మనం ఏదైనా ఇంటికి తెచ్చుకునేటప్పుడు వాటి గురించి జాగ్రత్తగా గమనించుకొని మనమైతే ధరించవలసి ఉంటుంది. అయితే చాలా మందికి ఈ విషయాలు తెలియక ఏం చేస్తూ ఉంటారు అని అంటే చక్కగా దేవుడి దగ్గర పెట్టేసి వాటిని శుద్ధీకరణ చేసి చక్కగా వేసుకుంటున్నారు బానే ఉంది. పెళ్లి కాని యువతి యువకులు వేసుకుంటున్నారు బానే ఉంది. మీరు వేసుకున్న తర్వాత మీరు లవ్ చేస్తున్న వాళ్ళతో మీకు బ్రేకప్లు అయిపోవడం, లేదనంటే మీకు అసలు ఎవరితోని కూడా పడకపోవడం, చీటికి మాటికి మీరు తిట్లు తినడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి అనుకోండి, అది మీకు ఖచ్చితంగా పడదు అని అర్థం. వెంటనే తీసేసేయండి, దానివల్ల తప్పేమీ లేదు. తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇంకెవరికైనా అది ఉపయోగపడుతుందేమో, ఇంట్లో ఇంకెవరికైనా ఉపయోగపడుతుందేమో చెక్ చేసుకోండి. అయితే నేను తెప్పించిన తర్వాత ఫస్ట్ ఈ దండ అయితే వేసుకున్నాను. ఎందుకనంటే చాలా మంది చెప్తున్నారు, సరే చూద్దాము దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము అని చెప్పేసి నేను కూడా తెప్పించుకున్నాను. చక్కగా శుద్ధీకరణ చేసి ఒక రోజు అయితే వేసుకున్న వెంటనే ఏంటి అని అంటే నాకు మా హస్బెండ్కి ఒక పెద్ద గొడవ అయితే అయిపోయింది. సో ఎలా ఉంటాయంటే కొన్ని చాలా పవర్ఫుల్ అన్నమాట. అవి చాలా మంది ఏంటంటే బిజినెస్ కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా చెప్పేసి టీవీల్లోని, ఇంకా అలాగే యాడ్స్ ఇచ్చేసి టీవీల్లోని సోషల్ మీడియాల్లోని యాడ్స్ ఇచ్చేసి ఎవరు పడితే వాళ్ళు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, మీరు ఇలా చెప్పేసి వేసేసుకోండి బాగుంటది అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అవతల వాళ్ళు కాపురాలు కూలిపోతే మీరు బాధ్యత వహిస్తారా? వహించరు కదా. అలాగే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే మీరు బాధ్యత వహిస్తారా? వహించరు కదా. సో అందుకనే మీరు చెప్పేటప్పుడు ఇది మీకు పడుతుందా లేదా అనేది చెప్పాలి. బిజినెస్ వాళ్ళు అలాగే చేసుకుంటారు, బిజినెస్ అలానే చెప్తారు, బాగుంటుంది, ఏం కాదు, అదంతా ట్రాష్, అబద్ధం, అందరికీ నప్పుతుంది, అందరికీ బాగుంటుంది అని. అలా ఏం ఉండదండి. చాలా మంది జెమ్ స్టోన్స్ విషయంలో కూడా ఇలానే ఇది నక్షత్రం ఏంటి అని చెప్పేసి నక్షత్రాన్ని బట్టి మీరు ఇలా జెమ్ స్టోన్ వేసుకోండి అని చెప్తూ ఉంటారు. పగడం ముత్యం అందరికీ పడతాయి, అందరూ వాడచ్చు అని చెప్తారు. కానీ పగడం ముత్యం కొంతమందికి పడతాయి, కొంతమందికి అస్సలు పడవు. ముత్యం వేసుకుంటే వాళ్ళకి ఏదో ఒక దెబ్బలు తగలడం, లేదు అనంటే వాళ్ళకి గొడవలు జరగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పగడం వేసుకుంటే రోగాలు రావు అసలు పగడం వేసుకుంటే. కానీ కొంతమందికి పడదు. సో మనం అర్థం చేసుకోవాలి, మనకి మనమే టెస్ట్ చేసుకోవాలన్నమాట. టెస్ట్ చేసుకొని అది మనకు పడుతుందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. అయితే దీనివల్ల ఇదైతే అయ్యింది. అండ్ అలాగే సో మా అమ్మాయికి ఒక బ్రాస్లెట్ అయితే ఇచ్చాను. తనైతే అనుకుంది
ఇది బాగుంది కదా, నేను వేర్ చేస్తానమ్మా, కరుంగలి మాల నేను కూడా చూసాను, నేను కూడా వేర్ చేస్తానమ్మా అని అంటే తనకి ఈ బ్రాస్లెట్ అయితే ఇవ్వడం జరిగింది. తను 10th లో ఉంది అప్పటికి. అయితే ఏం జరిగింది అని అంటే ఒక 2 daysకే తనకేంటో తేడాగా అనిపించింది. ఇది వేసుకున్న తర్వాత తనకి అసలు నప్పకపోయేసరికి తను తీసుకొచ్చి, అమ్మ ఎందుకనో ఇది వేసుకున్న తర్వాత నాకు స్కూల్లో బాగాలేదు, విప్పేస్తాను అన్నది. సరే ఓకే విప్పేసాయమ్మా, వద్దు వేసుకోవద్దు, పడకపోతే మనం వాడకూడదు, దానివల్ల తప్పేం లేదు, చేతికి ఇంకా అలా ఉనించుకొని మనం కూడా చూద్దాము చేద్దాము అని చెప్పి ముందుకు వెళ్తే మటుకు ఖచ్చితంగా ఏదో జరిగిపోతుంది. అందుకని ఇలాంటివి వాడేటప్పుడు జాగ్రత్త అయితే వహించాలి. ముఖ్యంగాను కృత్తిక నక్షత్రం ఉన్నవాళ్ళు వాడి చూడండి, మంచిగానైతే పనిచేస్తుందని నా ఉద్దేశం. ఇక్కడ కూడా నేను క్లారిటీ అయితే ఇవ్వట్లేదు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి అయితే అస్సలు పడవు, కొంతమందికి చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత చాలా షైన్ అవుతున్నారు, అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు, దూసుకు వెళ్ళిపోతుంటారు. కానీ భార్యాభర్తల విషయంకి వచ్చేటప్పటికి కొంచెం తేడాలు అయితే వస్తున్నాయి, అది గమనించుకోగలరు. మరి రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.